మీ పిల్లలు మిమ్మల్ని ఏదైనా అడిగి మీరు వెంటనే నో అంటే వాళ్ళు విపరీతమైన కోపం తెచ్చుకొని ఇమ్మీడియట్ గా రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ గట్టిగా వేసేసి ఉండిపోతారా? ఒక 20 మినిట్స్ ఎవరితో మాట్లాడకుండా కూర్చునేస్తారా? వెంటనే మీరు భయపడి నేనేమన్నా తప్పు చేస్తానా, నెగ్లెక్ట్ చేస్తున్నా అని గిల్టీగా ఫీల్ అవుతున్నారా? యువర్ పేరెంట్, యువర్ నాట్ అలోన్. స్టాప్ రైట్ దేర్. యాజ్ అ పీడియాట్రిషియన్ గా నేను చెప్పేది ఏంటంటే ఇది నెగ్లెక్ట్ కాదు, ఇది ఒక హెల్దీ ఎమోషనల్ ఎక్సర్సైజ్. మన చిన్నప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ లో పేషెన్స్ ఆటోమేటిక్ గా వచ్చేది. బట్ ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో పిల్లలు రిజెక్షన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవట్లేదు. పిల్లలు అలా ఒంటరిగా కూర్చున్నప్పుడు వాళ్ళు తన థాట్స్ ని ప్రాసెస్ చేస్తున్నారు. రిజెక్షన్ ని, డినయల్ ని, పేషెన్స్ ని డైజెస్ట్ చేసుకుంటున్నారు. మనం ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగింది అంత ఇచ్చేసి వాళ్ళ ఏడుపుని ఆపేస్తా ఉంటే రేపు పొద్దున్నే బయట ప్రపంచంలో వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు? బయట ప్రపంచం మన పిల్లల కోసం రెడ్ కార్పెట్ వేసి పిలవదు కదా. అక్కడ రిజెక్షన్ ఉంటుంది, ఫెయిలియర్ ఉంటుంది, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ ని ఫేస్ చేసే మెంటల్ స్ట్రెంగ్త్ ఇప్పుడే వాళ్ళల్లో బిల్డ్ చేయాలి. జెంటిల్ పేరెంటింగ్ అంటే వాళ్ళ ప్రతి స్టబర్నెస్ ని ఒప్పుకోవడం కాదు, వాళ్ళ ఫీలింగ్స్ ని వాలిడేట్ చేస్తూ కరెక్ట్ డైరెక్షన్ లో గైడ్ చేయడం. సో నెక్స్ట్ టైం మీ చైల్డ్ అప్సెట్ గా ఉంటే వాళ్ళకు కొంచెం టైం ఇవ్వండి. నేను ఇక్కడే ఉన్నాను, నేను నీకు రెడీగా ఉన్నప్పుడు మాట్లాడు అని చెప్పండి. లెట్ దెమ్ లెర్న్ టు హ్యాండిల్ దేర్ ఎమోషన్స్ ఫస్ట్ దెమ్సెల్వ్స్. ఈ టాపిక్ మీద మరిన్ని చెక్ లిస్ట్ ఆర్ పాయింట్స్, టిప్స్ కోసం కింద యు నో వాట్ టు డు కామెంట్ లిస్ట్ అండ్ ఐల్ సెండ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్. లెట్ us రైజ్ రెసిలియంట్ కిడ్స్ టుగెదర్. Signing off, Dr. Shravan Krishna Reddy, pediatrician and neonatologist. See you in the next reel.